దాని కొరకు ఆయన అనుగ్రహించిన ఆయుష్కాలం బట్టి ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని ఘనపరుస్తూ, ఈ ఉదయకాలపు ధ్యానంకు అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ముందుగా 2 వచనాలను మనం చదువుకునే ప్రయత్నం చేస్తాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. వెరీ గుడ్. మరొక వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమేమి సంగతులను రాయుచున్నాము. రైట్. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేద్దాం. మనం చేసుకొని ఉదయకాలపు ఈ దేవుని వాక్యాన్ని మనం వింటాం. ప్రార్థన. మా ప్రియమైన మంచి తండ్రి, మీ కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాలము మరి మీ సన్నిధిలోకి రాగలిగిన ఈ కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీరు చూపించిన శ్రేష్ఠ కృప బట్టి మీకు మహిమ చెల్లిస్తూ ఘనపరుస్తున్నాము. వందనాలు. మంచి దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదవబడిన మాటల్లో నుండి మరి మీ వాక్యంలో నుండి మేము తెలుసుకోవలసిన సంగతులను తెలుసుకున్నట్లుగా మా కనులను మీరు తెరవండి. మీ వాక్యం వినబడినప్పుడు మీ వాక్య సత్యాలను మా జీవితానికి అప్లై చేసుకున్నట్లుగా మా చెవులను మీరు తెరవండి ప్రభువా. మరి మీ వాక్యాన్ని అనుసరించేటప్పుడు చాలా స్ట్రగుల్స్ మాకుంటాయి. అయినప్పటికీ ఆనందంతో మీ వాక్యాన్ని అంగీకరించడానికి కావలసినట్లుగా మా హృదయాన్ని మీరు తెరవండి, సహాయం చేయండి. మహిమ మీకు చెల్లిస్తున్నాం ప్రభా. యేసు ప్రభు వారి పేరట ప్రార్థన చేసి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రిల్లరా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తీయొద్దు కానీ 8వ కీర్తనలో కీర్తనాకారుడు ఈ మాట అన్నాడు. ప్రభా, నీవు నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నట్లుగా, లేకపోతే నరమాతృని జ్ఞాపకం చేసుకున్నట్టుకు అతడే పాటివాడు అని అన్నాడు. అవును కదా. వాస్తవానికి మానవుడే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అనంటే మనిషికి దేవుని అవసరత చాలా ఎక్కువ ఉంది. కానీ దేవునికి మానవుని అవసరం లేదు. దేవునికి మానవుని అవసరత అంతగా లేదు. అంటే మనిషి లేకపోయినా ఆయన మంచిగానే ఉండగలడు, అంతేగా. దేవునికి ఎవ్వరి అవసరత లేదు. కానీ మనం చూస్తాం, దేవుని వాక్యం బైబిల్ గ్రంథం మనకు చెప్పే ఒక సత్యం ఏమిటంటే, దేవుడు మనిషిని వెతికాడు అని. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాను. అవును, ఆయన ఎన్నిక లేని తృణమాత్రుడైన మనిషిని వెతుకుతూ ఉన్నాడు. అలా వెతికినటువంటి ఆయన మనిషిని సమీపించాడు అని బైబిల్ మనకు చెప్తా ఉంది. మనిషి దేవునికి దూరం అయిపోతే దేవుడు మనిషిని సమీపిస్తూ ఉన్నాడు, మానవుని దగ్గరికి వస్తూ ఉన్నాడు. సో ఇది చాలా అద్భుతమైన విషయం. దేవుడే మనిషిని వెతకడం, దేవుడే మనిషి దగ్గరికి రావడం,
దేవుడు మనిషి కొరకు, మానవుని కొరకు ప్రాణం పెట్టడం, చేతులు చాచి పిలవడం, ఇదంతా మెరాకిల్. అదొక అద్భుతం, అత్యద్భుతం. అర్ అర్థం చేసుకునేటానికి చాలా వెసులుబాట్లను ప్రభువే ఇచ్చాడు. అది అర్థమైతే మానవ జీవితం యొక్క శ్రేష్టత్వం మనకి అర్థమవుతుంది. అయితే అయితే దేవుడు మనిషికి ఎన్నో శ్రేష్టకరమైనటువంటి అవకాశాలను, ఆశీర్వాదాలను ఇచ్చాడు. జాగ్రత్తగా ఈ మాట మనసులో పట్టండి. దేవుడు మానవునికి ఎన్నో అవకాశాలను, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను అనుగ్రహించాడు. దైవాశీర్వాదం అంటే మనిషి అనుకునేది వేరు, దేవుని దృష్టి వేరు. ఆశీర్వాదం అనే పదం వినబడ్డంతోనే మనిషి ఏమనుకుంటాడంటే, ఓ ఉద్యోగం, ఓ పొదిరిపోవడం, ఓ స్థలం, ఓ ఇల్లు, ఓ పొలం కొనుక్కోవడం, ఓ వెహికల్ ఉండడం, హ్యాపీ లైఫ్ బతకడం అనుకుంటారు. వాస్తవానికి అదొక భయంకరమైన శాపం. మరి దైవాశీర్వాదం ఏమిటి? ఆరోగ్యమే దైవాశీర్వాదం. రాత్రిపూట చక్కగా నిద్రపోవటమే దైవాశీర్వాదం. మనం తీసుకున్న ఫుడ్ చక్కగా జీర్ణమైందనుకోండి, అది దైవాశీర్వాదం. సంతృప్తి కలిగి ఉండడం దైవాశీర్వాదం. ఏ పరిస్థితి అయినా సరే హ్యాపీగా సంతోషించగలగడం దైవాశీర్వాదం. ఇలా దేవుడు అనుగ్రహించే దైవానుగ్రహాలు, దైవాశీర్వాదాలు మనం చాలాసార్లు వాటిని పట్టించుకోవడం లేదు. అయితే మానవునికి దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే, నరమాత్రుడు లేదా తృణమాత్రుడు, ఎప్పటికైనా చనిపోవలసినటువంటి మానవుడు ఎన్నడూ చనిపోని దేవునితో సహవాసం చేసేటువంటి గొప్ప ఈ ఆశీర్వాదాన్ని దేవుడు మనుషులకు శ్రేష్టమైన ఇవిగా అనుగ్రహించారు. గుర్తుపెట్టుకుందాం, సహవాసం చేసే అవకాశం. మనిషి ఏమో కొద్ది కాలం వాడు. బైబిల్ అదే చెప్తుంది, దేవా మా దినములు లెక్కింపడం మాకు నేర్పించు అని అన్నాడు ఆయన. అంటే మనిషివి దినములు మాత్రమే, కానీ దేవునిది సంవత్సరం అని రాయబడింది. నీ సంవత్సరాలకు అంతము లేదు. ఆయన ఎంత శ్రేష్ఠుడో చూడండి. మనిషి ఏమో రోజుల వాడా, దేవుడేమో సంవత్సరాల వాడా. మనిషి ఏమో కొద్ది రోజులుండే వ్యక్తి, దేవునికి అంతమే లేదు. మనిషి పాపి, దేవుడు పరిశుద్ధుడు. మానవుడేమో నమ్మదగిన వాడు గాడు, కానీ దేవుడు నమ్మదగిన వాడు. అయితే దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప అవకాశం, ఆశీర్వాదం. ఆయన మనందరినీ పిలిచాడు. దేని కొరకు? యేసుక్రీస్తు ప్రభుతో, తండ్రి అయిన దేవునితో సహవాసము చేయడానికి ఆయన మనల్ని పిలిచాడు అని కొరింథీ పత్రికలో చూస్తాం. ఒక అడుగు ముందుకేసి యోహాను అన్నాడు, మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడాను ఉన్నది అని అన్నాడు. కొరింథీ పత్రికలో పిలుపును చూస్తాము, యోహాను మొదటి పత్రికలో పిలుపును అనుసరించిన అతని స్థితిని చూస్తాము. సో కనుక దేవుడు మనిషికి ఆయనతో సహవాసం చేసే అవకాశం ఇచ్చాడు. ఆయనతో సహవాసం చేసేటువంటి భాగ్యం ఇచ్చాడు. దేవునితో సహవాసం చేసే భాగ్యం దేవుడే శ్రేష్టమైన ఈవిగా మనిషికి అనుగ్రహించడం ఎంత గొప్ప ఆశీర్వాదం, అద్భుతం. కనుక దైవాశీర్వాదాలలో, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలలో ఒకటి మానవుడు దేవునితో సహవాసం చేయడం. అందుకే కదా బైబిల్లో ఈ మాట చూస్తాం. దేవుడు అంటాడు, మాట్లాడుతూ అబ్రహాము నా స్నేహితుడు అని అన్నారు. అబ్రహాము నా స్నేహితుడు. యాకోబు పత్రికలో యాకోబు ఆ మాట అంటాడు, అబ్రహాము దేవుని స్నేహితుడు అని పేరును పొందలేదా అన్న మాట ఆయన వాడడం మనము చూస్తాం. యాకోబు పత్రిక, యాకోబు రాసిన పత్రికలో ఆ మాట మనం గమనించవచ్చు. 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాట ఉంది. అయితే మరొక మాటను కూడా మనం చూస్తాము. యాకోబు నా
అబ్రహాము నా స్నేహితుడు కాడా అన్న ప్రభువే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇక మీదట నేను మిమ్ములను దాసులు అని పిలవక స్నేహితులని పిలుస్తాను అని అన్నాడు. అంటే దేవుడు మనకి ఆయనతో సహవాసం చేయడానికి ఆ ఎంత చక్కటి అవకాశాలను, ఆశీర్వాదాలను, కృపను అనుగ్రహించాడో చూడండి. కనుక మనుషులమైన మనకు దేవునితో సహవాసం చేసే వెసులుబాటు అనుగ్రహించబడింది. అంతే. దేవుడు తనతో సహవాసం చేసే కృప మనిషికి అనుగ్రహించాడు. ఈరోజు మనం ఏమింటామంటే, ఎందుకు దేవునితో సహవాసం చేసేటువంటి ఈ అవకాశం మనిషికి ఇవ్వబడింది? దాని ఉద్దేశం ఏంటి? సహవాసం, దైవ సహవాసం, దాని ఉద్దేశం. ఈ టాపిక్ మనం వింటాం. దైవ సహవాసం, దాని ఉద్దేశం. ఎందుకు మనుషులమైన మనకు దేవునితో సహవాసం చేసేటువంటి అవకాశం ఇవ్వబడింది? కొద్దిమందికి ఇది అర్థం కాదు. మనిషికి దేవునితో సహవాసం చేసే అవకాశమా? అబ్బే, ఇట్స్ ఇంపాసిబుల్ అని అనుకుంటారు వాళ్ళు. కానీ ఇట్స్ పాసిబుల్. బైబిల్ మనకు చదివితే అర్థమవుతుంది. ఇది సాధ్యమైన సంగతే. ఇది సాధ్యమైన సంగతి. అందుకే ఆదికాండం 1వ పేజీ నుండి ఆదికాండం చివరి పేజీ వరకు ఉన్న ఒకే ఒక శ్రేష్ఠ అంశాలలో ఇది ఒకటి. ఆదాము దేవునితో సహవాసం చేయలేదు. హానోకు దేవునితో సహవాసం చేసి కలిసి నడవలేదు. నోవహు దేవుని సహవాసంతో ఆయనతో కలిసి నడవలేదు. అబ్రహాము వాళ్ళిద్దరూ బాహాబాహి మాట్లాడుకున్నారు, సంభాషణ జరిగింది. నేను చేయబోయే ఈ కార్యాన్ని నా స్నేహితుడైన అబ్రహాముకు నేను దాస్తానా? అబ్బే, దాచలేను, చెప్పాల్సిందే అబ్రహాంకి అని అనుకున్నారు ఆయన. ఇలా మనం చెప్పుకుంటూ వస్తే ఇంకొక 2-3 సెక్షన్స్ తీసుకొని బైబిల్లో దేవునితో సహవాసం చేసిన వారి పేర్లు వినడానికే 2-3 సెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. కనుక దేవుడు మనిషితో సహవాసం చేస్తున్నారు. ఎందుకని దేవుడు ఈ అవకాశం మనిషికి ఇచ్చారు? కనుక దైవ సహవాసంలో దాగి ఉన్న దేవుని ఉద్దేశం, దీన్ని మనం తెలుసుకుంటే మన జీవితాలకు క్షేమం, ఆశీర్వాదం. అయితే ఈరోజు మనం యోహాను 1వ పత్రిక నుండి దైవ సహవాసంలో ఉన్న ఉద్దేశాలు, ఏమేమి ఉద్దేశాలు ఉన్నాయో మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే, అందరు రెడీగా ఉన్నారా? రాసుకుంటున్నారా? హలో, రైట్ మా, థ్యాంక్ యూ. గుడ్ గుడ్. సో యోహాను 1వ పత్రిక మన బైబిల్లోంచి తీసించుదాము. తీసి దైవ సహవాసం, దానిలోని ఉద్దేశాలు మనం నేర్చుకుంటాం. ఎందుకు మనకి దేవునితో సహవాసం చేసేటువంటి అవకాశం కల్పించబడింది? ఇది చాలా అద్భుతం. ఇది చాలా అద్భుతం. కనుక ప్రతి వ్యక్తి నేను దేవునితో సహవాసం కలిగి ఉండాలి, అలా ఆ కోరిక కలిగి ఉండాలి. నేను దేవునితో సహవాసం చేస్తున్నాను అని చెప్పాలి. యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చదివాం కదా, ఎంత అద్భుతంగా ఉంది చూడండి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయనతో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉంటే బాగుంటుంది అన్నాడా? ఉంటే బాగుంటుంది అన్నాడా? ఉండాలి అన్నాడా? కాస్త ఉండేటట్టు చూసుకోండి అయ్యా అని చెప్పాడా? లేదు లేదు, ఆడ వాడబడిన మాట చూడండి, ఉన్నది అన్నాడు. మన సహవాసం తండ్రితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉంది. ఉంది అంటే ఇట్స్ కంటిన్యూ ప్రాసెస్ అనమాట. ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది అది. అంటే ఇప్పటికీ కూడా మనం తండ్రితోనూ కుమారుడితోనూ సహవాసం కలిగి ఉన్నాం అని రాశాడు ఆయన. ఎంత అద్భుతం. కనుక దేవుడు ఆయనతో సహవాసం చేసే కృప మనకు అనుగ్రహించారు. ఎందుకు? దైవ సహవాసంలో దాగి ఉన్న దేవుని ఉద్దేశం ఏంటి? ఈ రోజున దేవుని సహవాసం నాకు అందుబాటులో ఉంది అని విశ్వాసి గుర్తించడం లేదు. ఎందుకు దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడో ఆలోచించడం లేదు. అస్సలు. కానీ బైబిల్లో ఉన్న భక్తులు మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు దైవ సహవాసం కోసం, దేవునితో సహవాసం చేయడం కోసం ఎంత తహతహలాడారో, ఎంత కోరుకున్నారో. ప్రభువా
నేను దినమెల్లా నీ మందిరంలో ఉంటే ఎంత బాగుంటుంది. నీ మందిరావరణంలో బ్రతకటం ఎంత మేలు. ఈ దినాల కంటే శ్రేష్టం గదా! ఈ మాటలన్నీ, ఈ మాటలన్నీ దేవుని మందిరాన్ని చూడవలన ఆశ నాలో ఉంది. యెహోవా మందిరానికి వెళ్దామని ప్రజలు చెప్పినప్పుడు నేను సంతోషపడ్డా. దేవా దుప్పి నీటి వగలు కొరకు ఆశపడినట్లుగా నేను నీ కొరకు ఆశపడుతున్నా. ఈ మాటలన్నీ దైవ సహవాసం కొరకు వారు ఎంత తప్పించారో అని మనకు తెలియజేస్తుంది. అయితే ఈ రోజున మనకి దైవ సహవాసాన్ని గూర్చిన తపన ఉందా? దైవ సహవాసానికి మనం ఆయత్తపడ్డామా? సిద్ధపడ్డామా? సన్నద్ధమయ్యామా? దేవుని సహవాసంలోనే కొనసాగుతున్నామా? ఎందుకు దైవ సహవాస విషయంలో అంత ఏమంటాం కోరిక, అపేక్ష కలిగి లేమంటే, ఆ సహవాస ఉద్దేశ్యం మనకు తెలీదు. ఎందుకు దేవుడు మనిషికి దేవునితో సహవాసం చేసే అవకాశం ఇచ్చాడో, ఆ ఉద్దేశ్యం మనం గుర్తించలేకపోతున్నాం. తెలుసుకోలేకపోతున్నాం. అందుకే దేవునితో సరైన సహవాస సత్సంబంధాలు కలిగి లేకుండా ఉన్నాం. అంతే యోహాను మొదటి పత్రిక చదివితే దేవునితో మనం సహవాసం చేయడానికి గల ఉద్దేశాలను ఆయన చెప్పాడు. నంబర్ 1 మొట్టమొదటి విషయం. ఎందుకని మనుషు మాత్రులమైన మనకు ఓ మాట చెప్పాలంటే పురుగుము, బూడిదము, దుమ్ము, ధూళిమి, మట్టిమి అయిన మనకు మహిమాన్వితుడైన దేవునితో సహవాసం అనుగ్రహించబడింది. అది ఆయనే ఇచ్చాడు. మనం అప్లికేషన్ పెట్టుకోలే. ఆయనే శాంక్షన్ చేశాడు. ఎందుకని? దైవ సహవాసంలో దాగి ఉన్న దేవుని ఉద్దేశ్యం ఏంటి? నంబర్ 1 మొట్టమొదటి విషయం రాసుకోండి. తండ్రి అయిన దేవుని మరి ఎక్కువగా తెలుసుకోవడానికే దేవుడు ఈ సహవాసాన్ని మనిషికి అనుగ్రహించాడు. తండ్రి అయిన దేవుని మరి ఎక్కువగా తెలుసుకోవడానికి. తండ్రి అయిన దేవుడు మనకు తెలుసు. ఆయన పరిశుద్ధుడండి. ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే అమరత్వం కలిగి వసిస్తున్నాడండి. జీవం కలిగిన వాడండి. జీవాన్ని ఇచ్చేవాడండి. ప్రేమ కలిగిన వాడండి. సృష్టికర్త అండి. అవును. తండ్రి అయిన దేవుని గురించి మనకు తెలుసు. అయితే ఈ సహవాసం మనకెందుకు ఇవ్వబడింది అంటే, ఆయన్ని మరి ఎక్కువగా తెలుసుకోవడానికి. మరి ఎక్కువగా. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నాకు దేవుని గురించి పూర్తిగా తెలిసింది అని చెప్పడానికి ఈ జీవితం సరిపోదు. ఇక ఇట్లాంటి జీవితాలు కోటి జీవితాలు అంటే ఒకవేళ మనకి ఆయుష్కాలం 100 సంవత్సరాలు గాకుండా, లేకపోతే 80 సంవత్సరాలు గాకుండా, 1,00,00,000 సంవత్సరాలు అనుగ్రహించబడిన నీవు దేవుని గురించి పూర్తిగా తెలుసుకొనలేవు. అది. అందుకే ఆయన గురించి రాయబడిన మాట ఏమిటంటే, ఆయన అనంతుడు. దేవుడు అనంతుడు. ఆయనకు అంతం లేదు. ఆది నేనే, అంతం నేనే అని ఎందుకన్నాడంటే, నాకు అంతం ఉందని కాదు దానర్థం. నేను ఆదికి ముందున్నాను, అంతానికి తర్వాత కూడా ఉన్నాను అని అర్థం. ఆల్ఫా, ఒమేగా. ఆయన అంత గొప్పవాడండి. ఆయన్ని పూర్తిగా తెలుసుకోలేం. కానీ మరి ఎక్కువగా తెలుసుకోగలం. అది. ఈ సహవాసములో దేవుని ఉద్దేశ్యం, తండ్రి అయిన దేవుని మనం మరింత ఎక్కువగా తెలుసుకోవాలని. మరింత ఎక్కువగా. మనకు తెలిసిన దాంతో సంతృప్తి పడి సర్దుకుంటే నువ్వు పొరపాటు చేస్తున్నావు. నాకు తెలుసులేండి చాలు దేవుని గురించి చాలు అట్లా అనుకోవద్దు. మరింతగా తెలుసుకోవాలి. మరింతగా తెలుసుకోవాలి. మరింత ఎక్కువగా ఆయన గురించి తెలుసుకుంటూ ఉండాలి. మరో మాట చెప్పాలంటే మనం చచ్చిపోయేంత వరకు, ఆయన ఈ లోకానికి వచ్చేంత వరకు ఆయన గురించి ఆయన్ని తెలుసుకుంటా బ్రతకడమే జీవితం. అందుకే ఈ సహవాసం మనకు అనుగ్రహించబడింది. యోహాను మొదటి పత్రికలో దేవుని గురించి మనం ఎంత ఎరగాలో, ఎంత తెలుసుకోవాలో చెప్పాడు. మొదటి అధ్యాయం 5వ వచనంలో అందుకేం రాశాడు తెలుసా? దేవుడు వెలుగై ఉన్నాడు అని రాశాడు. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగండి. ఆయనలో చీకటి ఏమాత్రం లేదు. ఆయనే వెలుగు. నిజమైన వెలుగు ఉండెను అని యోహాను సువార్తలో రాస్తాడు ఆయన మొదటి అధ్యాయంలో. యోహాను పత్రికలో దేవుడు వెలుగై ఉన్నాడు అని రాశాడు. కానీ యోహాను సువార్తలో నిజమైన వెలుగు దేవుడే. నేను లోకాన్ని వెలిగించే వెలుగుని అని అన్నాడు. కనుక దేవుడు వెలుగై ఉన్నాడు.
దేవుణ్ణి ఏమేం తెలుసుకోవాలో చెప్తున్నాడు యోహాను. రెండవది, దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. 3వ అధ్యాయం 7వ వచనం. యోహాను మొదటి పత్రిక 3:7లో రాసుకుంటున్నారు కదూ. దైవ సహవాసంలోని దేవుని ఉద్దేశం. ఆ టాపిక్లో మొట్టమొదటిది, తండ్రి అయిన దేవుణ్ణి మరి ఎక్కువగా తెలుసుకోవడానికి ఈ సహవాసం మనకి ఇవ్వబడింది. యోహాను మొదటి పత్రికలో దేవుని గురించి తెలుసుకునే విషయాలు ఏమున్నాయి? ఒకటి, ఆయన వెలుగై ఉన్నారు, మొదటి అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనంలో ఆయన నీతిమంతుడై ఉన్నాడు. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు అని రాశాడు. అవును, ఆయన నీతిమంతుడు. ఆయన ఎలాంటి నీతిమంతుడో తెలుసా? మానవులను నీతిమంతులుగా తీర్చగలిగిన నీతిమంతుడు. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి పాపమంతటిని తొలగించి ఇతడు నీతిని ప్రకటన చేయగలిగినంత నీతిమంతుడు ఆయన. మనుషులను, పాపులను నీతిమంతులుగా తీర్చగలిగినంత నీతిమంతుడు. ఈ మాట చెప్పనండి, దేవుడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభా పాపిని క్షమించయ్యా, నువ్వెంత గొప్పోడు నాయన అని అన్నా, ఆయన నన్ను నీతిమంతుడిగా తీర్చాడు. కానీ నేను ఇంకొకరిని నీతిమంతుడిగా తీర్చలేను. ఇంకొక వ్యక్తి వచ్చి అన్నా, నిజంగా నేను దేవునికి ఘోరంగా పాపం చేశానన్నా, దేవునికి వ్యతిరేకంగా బతికానన్నా, సారీ అన్నా, నన్ను క్షమించన్నా అంటే నేను ఆ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చలేను. అంటే నన్ను నీతిమంతునిగా తీర్చగలిగిన వాడు ఆయనే, నిన్ను నీతిమంతునిగా తీర్చగలిగిన వాడు ఆయనే, నీ ఇంట్లో వాళ్ళని నీతిమంతునిగా తీర్చగలిగిన వాడు ఆయనే, ఏ మనిషినైనా నీతిమంతునిగా తీర్చగలిగిన వాడు ఆయనే. గాని ఏ మనిషి మరొక మనిషిని నీతిమంతునిగా తీర్చలేడు లేడు లేడు. యోహాను మొదటి పత్రిక చెప్పే సత్యం అదే. ఆయన వెలుగై ఉన్నారు, ఆయన నీతిమంతుడై ఉన్నాడు. మూడవది, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. 3వ అధ్యాయం 20వ వచనం చదువుతారా? దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయమును ఏ విషయములలోనూ మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందుము. చాలు గమనించాలి. 3వ అధ్యాయం 20వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ప్రకారం ఆయన మన హృదయము కంటే అధికుడు. అంటే దాని అర్థం ఏమిటంటే, ఆయన మన హృదయాన్ని ఎరిగిన దేవుడు. ఆయనకు నా హృదయం తెలుసు, నీ హృదయం తెలుసు, నీ ఎదుటున్న వారి హృదయం తెలుసు. ఆయన ఇంకో మాట చెప్పాలంటే, ఆయన ఎరగని హృదయం ఏది? ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు. ఈ మాటలో యోహాను ఏం చెప్తున్నాడంటే, దేవుని గురించి నువ్వు ఎక్కువ తెలుసుకో, ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు అని అన్నాడు. దేవుడు సర్వజ్ఞాని, ఆయనకి తెలియనిదేముంది? ఆయన సమస్తాన్ని తెలుసుకున్నవాడు, ఎరిగినవాడు, ఆయనకు తెలియందేది లేదు. అందుకే ఏలినవాడా, నీవు సమస్తమును ఎరుగుదువు అంటాడు పేతురు. అది నీకే తెలుసు ప్రభువా. అవును, ఆయన మాత్రమే సర్వజ్ఞాని అయిన దేవుడు, మన హృదయాలను ఎరిగినవాడు. ఈ ఒక్క మాట చాలదా అండి? సహజంగా ఇప్పుడు ఈ రోజుల్లో జరిగే విషయం ఏంటంటే, ఎవరినన్నా చూసి నీకు తలనొప్పి ఉంది, నువ్వు చాలా బాధపడుతున్నావు అంటే వాడు వండర్గా ఫీల్, ఈ విషయం వీళ్ళకెట్ట తెలిసింది. ఎట్లా తెలిసింది? జనరల్గా ఇప్పుడు మనిషికి సమస్య లేకుండా ఎవరున్నారు? ఇబ్బంది లేకుండా ఎవరున్నారు? వాటిని చెప్తారు. వాటి మించింది చెప్పలేరు వాళ్ళు. కానీ దేవుడు అట్లా కాదు, ఆయన మన హృదయాన్ని పూర్తిగా ఎరుగును. బైబిల్ ఇంకొక మాట రాయబడింది, పాతాళం కూడా ఆయనకి బాగా తేటగా కనపడుతుంది. అర్థమైందా? అగాధం, పాతాళంలో ఒక భాగం ఉంది. పాతాళంలో ఒక భాగం, దాన్ని అగాధం అన్నారు. అగాధం అంటే అడుగులేని లోతైన గొయ్య అని. అసలు దానికి అడుగే లేదు. కానీ దేవునికి ఆ అగాధం కూడా అంతా తెలుసు. పాతాళ అగాధాన్ని పూర్తిగా ఎరగగలిగిన వాడు,
పాతాళ అగాధమే పూర్తిగా తెలిస్తే నీ హృదయం ఎరగటం పెద్ద విషయం ఉంది. నిన్ను తెలుసుకోవటం పెద్ద కష్టమైన సంగతి ఏం కాదు. కనుక ఆయన సర్వజ్ఞాని. నాలుగవదిగా యోహాను మొదటి పత్రికలో దేవుడు ఏమై ఉన్నాడు అంటే 4:8 ఆయన ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి అయిన వాడు. 4వ మాట, దేవుణ్ణి మరి ఎక్కువ తెలుసుకోవడం కోసమే ఈ సహవాసాన్ని మనిషికి ఇచ్చాడు ఆయన. దేవుణ్ణి ఏం తెలుసుకోవాలి? ఆయన ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమ లేనివాడు గాడు. ప్రేమకు ఒక రూపం ఇస్తే అది ఆయనే. జ్ఞాపకం. ఆయన ప్రేమాస్వరూపి అయిన దేవుడు. 5వది 4వ అధ్యాయం 12వ వచనం. 4:12 ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు అని రాశాడు. అంటే ఆయన అదృశ్యుడు. ఆయన కంటికి కనపడేవాడు కాదు. ఆయన అదృశ్యుడు. అందుకే కదా బైబిల్ యేసు ప్రభు వారి గురించి కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయంలో ఇలా రాశాడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి అని అన్నాడు. యేసు ప్రభు వారు అదృశ్య దేవుని స్వరూపి. కనబడని దేవుణ్ణి మనిషికి కనబడేటట్లుగా చేసిన వాడే యేసుక్రీస్తు ప్రభు అండి. దేవుడు అదృశ్యుడు, కానీ ఆయన ఉన్నాడు. కంటికి కనబడాడు కానీ ఆయన ఉన్నాడు. ఆయన ఉన్న దేవుడు, ఆయన అదృశ్యుడు. యోహాను ఎన్ని విషయాలు యోహాను ఈ చిన్న పత్రికలో చెప్పాడో చూడండి. 6వది అంటాడు 5వ అధ్యాయం 11వ వచనంలో 5:11 ఆయన జీవమై ఉన్నాడు. దేవుడు జీవమైన వారై ఉన్నారు ఆయన. ఆ జీవమే మనకు అనుగ్రహించబడింది. ఎవరు యేసుక్రీస్తుని నమ్ముతారో వారే జీవం కలిగిన వారు. యేసుక్రీస్తుని వద్దంటే జీవాన్ని వద్దన్నట్టే, వారు జీవం లేనివారు. ఆయన జీవం. కనుక ఈ విషయాలన్నీ యోహాను ఈ పత్రికలో ఎందుకు చెప్తున్నాడంటే, నీవు దేవుణ్ణి మరి ఎక్కువగా తెలుసుకోవాలి. అయితే నన్ను ఈ ప్రశ్న అడగనియండి, తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు ఎంతగా తెలుసుకున్నావు? తండ్రి అయిన దేవుని నీవు ఎంత ఎరుగుదువు? నాకు పెద్దగా తెలియదండి అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు దేవునితో ఎక్కువ సహవాసం చెయ్యట్లేదని దాని అర్థం. నువ్వు ఎక్కువ సహవాసం చెయ్యి, నువ్వు ఆ సహవాసంలో ఎంత లోపలికి డీప్గా వెళ్తావో దేవుని గురించి నువ్వు అంత ఎక్కువ తెలుసుకోగలుగుతావు. అంత ఎక్కువగా దేవుని గురించి మనం తెలుసుకోగలిగినంత దేవుని వాక్యంలో ఉంది. ఆ మాట కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనంలో దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది విషదపరిచాడు దేవుడే. ఎలా? ఆయన గురించి నువ్వు ఎట్లా తెలుసుకుంటావంటే ఆయనతో సహవాసం చేయడం ద్వారా. యోహాను మొదటి పత్రిక అదే చెప్తుంది. కనుక ఆయన్ని మరింత ఎక్కువగా నువ్వు తెలుసుకోవాలి. అలా ఉండాలి అంటే అందుకోసమే సహవాసం ఇవ్వబడింది. ఆయనతో సహవాసం చేసే అవకాశం ఇవ్వబడింది. సరే, రెండవ ఉద్దేశం, దైవ సహవాసంలో ఉన్న దైవ ఉద్దేశం రెండవది తండ్రి అయిన దేవుని ప్రేమించటానికి ఈ సహవాసం ఇవ్వబడింది. ఆయన్ని ప్రేమించాలి. 4వ అధ్యాయం 19వ వచనం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఈ మాట చెప్తుంది, ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము అని అన్నాడు. మనము ప్రేమించాలి ఆయన్ని. దేవుని ఎక్కువగా ప్రేమించడం కోసమే ఈ సహవాసం ఇవ్వబడింది. అర్థమవుతుంది కదా? ఆయన్ని ప్రేమించడం కోసం సహవాసాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రియులారా, ప్రేమ తత్వం ఏమిటంటే ప్రేమ ప్రేమిస్తుంది, ప్రేమను అపేక్షిస్తుంది. ఆయన మనిషిని ప్రేమించాడు, మనిషి తనను ప్రేమించాలని కోరుకున్నాడు. ఆయన ప్రేమను కోరుకునే దేవుడు. అయితే మనం ఆయనను ప్రేమించాలి. బాధ కలిగించే విషయం ఏంటంటే మనము దేవునివి ప్రేమిస్తాం కానీ దేవుణ్ణి ప్రేమించము. దేవుడిచ్చే ఆయుష్ని ప్రేమిస్తాము, దేవుడిచ్చే ఆరోగ్యాన్ని ప్రేమిస్తాము,
దేవుడిచ్చిన అందాన్ని ప్రేమిస్తాము, దేవుడిచ్చినటువంటి భాగ్యాలను, భోగాలను ప్రేమిస్తాము, ధనకనక వస్తు వాహనాలను ప్రేమిస్తాము, దేవుడిచ్చేవన్నీ ప్రేమిస్తాం, కానీ దేవుని ప్రేమించట్ల. బాధ కలిగించే సంగతి. కానీ మనం ప్రేమించాల్సింది ఆయన్నే, ఆయన్నే. అందుకే ఆయన పేతురుని ఈ ప్రశ్న 3 సార్లు అడిగాడు. సీమోను, సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. 3 సార్లు ఎందుకు అడిగాడు ఆయన? ఆ ప్రశ్న యొక్క తీవ్రత మనకు తెలియజేయడం కోసం. మనం తండ్రి అయిన దేవుని ప్రేమించాలి అంటే ఆయనతో సహవాసం చేయకుండా మనం ప్రేమించలేము. ఇప్పుడుందిలేండి ఉపయోగం లేని జీవితాలు నాశనం చేసేవి మొత్తం ఆన్లైన్ ప్రేమలే. సహవాసాలు లేవు అనుకోవటం, దానికి ప్రేమ అనుకోవడం, త్యాగాలు చేయటం, ముందుకు రావటం, ఏవే చేయటం, చివరికి హత్యతోనో ఆత్మహత్యతోనో జీవితాలు ముగించటం. అంతే. ప్రేమలన్నీ హత్యకో ఆత్మహత్యకో నడిపించబడుతున్నాయి. చూడండి, కళ్ళు తెరిచి చూడండి. కానీ దేవుని ప్రేమిస్తే మన జీవితం నిత్య జీవం, ముగింపు నిత్య జీవమే. నిత్య జీవమే మన ముగింపు నిత్య జీవమే. అందుకే ఆయన్ని ప్రేమించడం మనం చేయాలి, ఆయన్ని ప్రేమించాలి. పేతురు అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నువ్వు సమస్తమును ఎరిగిన వాడివి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు అన్నాడు. కనుక జ్ఞాపకం చేసుకుందాం, ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. పేతురు ప్రభువుని ప్రేమించాడు, శిష్యులు ప్రేమించారు, అపోస్తలులు ప్రేమించారు. మరి ఈ రోజున నీవు దేవుని ప్రేమిస్తున్నావా? మనకి ఈ సహవాసం ఇవ్వబడిన ఉద్దేశం నీవు దేవుని ప్రేమించాలని. దేవునివి ప్రేమించొద్దు, దేవుణ్ణే ప్రేమిద్దాం. అప్పుడు మన జీవితాలకు మరింత క్షేమం, దీవెన, ఆశీర్వాదం. ఆయన్ని ప్రేమించాలి. ముందుకెళ్దాం. 3వది, ఎందుకు దేవునితో సహవాసం చేసే ఈ అవకాశం మనకిచ్చారు? దైవ సహవాసంలోని దైవ ఉద్దేశాలు. 1, తండ్రి అయిన దేవుని మరింత ఎక్కువ తెలుసుకోవడానికి అన్నాం. 2, దేవుని ప్రేమించడానికి ఇవ్వబడింది ఈ సహవాసం. మూడవ మాట, తండ్రి అయిన దేవుని ప్రేమ అర్థం చేసుకోవడానికి ఈ సహవాసం ఇవ్వబడింది. తండ్రి అయిన దేవుని ప్రేమ అర్థం చేసుకోవడం కోసం. గమనించండి, మనం చాలాసార్లు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకున్నామా? దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడో నువ్వు అర్థం చేసుకున్నావా? దేవుని ప్రేమను అర్థం చేసుకున్నావా? యోహాను మొదటి పత్రిక 3:16. యోహాను మొదటి పత్రిక 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎత్తిదని తెలుసుకొనిచున్నాము, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. చాలమా, చూసారా ఎంత చక్కగా ఉంది ఆ మాట. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాం. తెలుసుకుంటామన్నాడా? తెలుసుకుందామన్నాడా? యోహాను రాసిన మాటలు చూడండి. తెలుసుకొనుచున్నాము. దేవుని ప్రేమను వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈ రోజున నీకు అర్థమైందా? దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకున్నావా? దేవుడిని అపార్థం చేసుకోవటమే. ఏందో దేవుడు ఇట్టు చేశాడు నన్ను, ఇది ఎందుకు రాలేదో, అది ఎందుకు జరగలేదో, అట్లెందుకు అవ్వలేదో. ఇంతకు నువ్వు దేవుని ప్రేమను అర్థం చేసుకున్నావా? అలా అర్థం చేసుకుని కొరకే దేవునితో సహవాసం మనకి అనుగ్రహించబడింది. ఆ సహవాసం కొరకే మనం పిలువబడ్డాం. ఆ సహవాసం మనకు అనుగ్రహించబడింది. పరలోకంలో నిత్యత్వం పర్యాయం ఆయనతో సహవాసంలోనే ఉంటాం, సదాకాలం ఆయనతో ఉంటాం. అలా ఉండాలంటే నువ్వు ఇప్పుడే దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. ఇక్కడే అర్థం చేసుకోవాలి మనం. అందుకే దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవడం కోసం ఈ సహవాసం మనకి అనుగ్రహించబడింది.
జ్ఞాపకం చేద్దాం. యోహాన్ని పట్టుకొని డొమిషియన్ సలసల కాగుతూ ఉన్నటువంటి నూనెలో పడేస్తాడు. కానీ యోహానికి ఏం తెలుసా? ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసండి. నూనెలో పడేశాడు కదయ్యా. అవునా? మీరు నూనెలో పడేసిందే చూస్తున్నారు. కానీ ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నేను చూస్తున్నాను. ఒరే ముషినుడివి 90 సంవత్సరాలు నిన్ను పట్టుకొని పద్మాసు ద్వీపంలో పరదేశిగా పడేశారు కదా. దేవుడు నిన్ను ప్రేమించాడా? అవునండి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. పద్మాసు ద్వీపంలో ఉన్నా ప్రేమిస్తున్నాడు. ఎట్లా చెప్తావు? ఎట్లా చెప్పడం ఏంటి? నేను పద్మాసు ద్వీపంలో ఉంటే ఆయన నాకు తన మహిమ దర్శనాన్ని అనుగ్రహించాడు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన మహిమ దర్శనం నాకు ఇవ్వబడిందంటే ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకున్నా నేను. ఆయనతో మాట్లాడాడు. జరగబోయే విషయాన్ని నాకు తెలియజేశాడంటే ఆయన నన్ను ఎంత ప్రేమించాడో నాకు అర్థమైంది. నీకు అర్థం కాలేదేమో నాకైతే అర్థమైంది. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ నేను అర్థం చేసుకున్నా. కారణం యోహాను దేవునితో సహవాసం చేస్తున్నాడు. మరి ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉందో వాటిలో నువ్వు దేవుని ప్రేమను అర్థం చేసుకుంటున్నావా? అలా అర్థం చేసుకోవడం కోసమే సహవాసం మనకు అనుగ్రహించబడింది. లేకపోతే మనం దేవునితో సహవాసం చేయటం ఏంటండి? 4వది, దేవునితో సహవాసం చేసే అవకాశం మనకి ఇవ్వబడింది కదా. దానిలోని ఉద్దేశం, దైవ సహవాసంలోని దైవోద్దేశం. 4వది, దేవుని ప్రేమ మనలో పరిపూర్ణం అవ్వడానికి ఈ సహవాసం మనకివ్వబడింది. దేవుని ప్రేమ మనలో పరిపూర్ణం అవ్వడానికి. చూడండి, ప్రేమ యొక్క భిన్న ఉద్దేశాలు మనం వింటూ ఉన్నాం. దేవుని ప్రేమ మనలో పరిపూర్ణం అవ్వాలి. 2వ అధ్యాయం 5వ వచనం. యోహాను మొదటి పత్రిక 2:5. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్న వాడెవనని చెప్పుకొని వాడు ఆయన ఎలాగో నడుచుకునెనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనిచున్నాము. 4:12. 4వ అధ్యాయం 12వ వచనం. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకటి ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఆ మాట, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. 2:5లోనేమో పరిపూర్ణమాయను. దేవుని ప్రేమ మనలో పరిపూర్ణం అవ్వాలి. కొంచెం కాదు, అది పెరగాలి, పరిపూర్ణత వైపుకు వెళ్ళాలి, అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండాలి. అలా ఎదగాలి అంటే, దేవుని ప్రేమ మనలో పరిపూర్ణం అవ్వాలి అంటే మనం ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేయాలి. వాస్తవంగా ఈ పత్రిక రాస్తున్న యోహాను చాలా కోపిష్టి. ఈ పత్రిక రాస్తున్న యోహాను చాలా కోపిష్టి. బైబిల్ గ్రంథం మనం చదివితే యోహాను కోపం మనకు అర్థమవుతుందండి. యోహాను కోపం. ఓసారి యోహాను ఏమంటాడు తెలుసా? డైరెక్ట్గా యేసు ప్రభుని అంటాడు. ఆయన యెరూషలేముకు వెళ్తూ ఉంటే సమరయ పట్టణంలో ఉన్నటువంటి సమరయ ప్రాంతంలో ఉన్న కొద్దిమంది ఒప్పుకోరు. లూకాసు వార్త 9వ అధ్యాయంలో నేను చెప్పే స్టోరీ ఉంది. లూకాసు వార్త 9వ అధ్యాయంలో మనం చెప్పే ఈ స్టోరీ, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి స్టోరీ ఉంది. 51వ వచనం నుంచి చదవద్దులే కానీ, లూకాసు వార్త 9:51 నుంచి. యేసు ప్రభు యెరూషలేముకి వెళ్తూ ఉంటే ఆయన ఒక సమరయ గ్రామంలో నివాసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది రాత్రి టైం. అప్పుడు వీళ్ళు అడుగుతారయ్యా, బోధకుడు యెరూషలేముకి వెళ్తున్నాడు కాబట్టి మార్గ మధ్యలో చీకటపడింది కదా, ఈ రాత్రికి ఇక్కడ పడుకొని పొద్దున్నే వెళ్తామంటే వాళ్ళు ఒప్పుకోరు. మీరు యెరూషలేముకి వెళ్తున్నారంటే మీరు మా శత్రువులు, పగోళ్ళు, సమరయులని సరిగా చూడరు కదా, మేము మాట్లాడుకోం కదా, కాబట్టి మీరు మా ఊర్లో ఉండటానికి వీల్లేదు అని వాళ్ళు ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు. ఒప్పుకోలా.
ఒప్పుకున్నప్పుడు ఏం చేయాలి? సరేలే అంటే చెప్పాలి, లేతే వెళ్ళిపోవాలి. కానీ యోహాను, పక్కన యాకోబు ఏమంటారో తెలుసా? అన్నదమ్ములు, ప్రభువా నువ్వు అను. ఏలి ఆకాశం నుంచి అగ్ని దించినట్టుగా మేము అగ్ని దించి ఈ పట్టణాన్ని, ఈ గ్రామాన్ని కాల్చేస్తామన్నారు. ఒరి ఎంత కోపం వీళ్ళకి! అది కూడా ఎవరితో చెప్తున్నారు? డైరెక్ట్‌గా దేవునితో చెప్తున్నారు. నువ్వు అంటే ప్రార్థన చేద్దాం, అగ్ని దించుదాం, భస్మం చేసేద్దాం ఊరంతటిని. అందుకే ప్రభు వాళ్ళకి బోయనెర్గేసు అనే పేరు పెట్టాడు. యోహానుకి ఎంత కోపం, ఎంత కోపదారి. అయితే యోహాను సువార్తలో, యోహాను పత్రికల్లో యోహాను కోపాన్ని మనం చూడం. కారణం ఏంటో తెలుసా? యోహాన్ని ప్రేమ అపోస్తలుడు అని పిలిచారు. ప్రేమ అపోస్తలుడు. ఎందుకని? ఆయన ప్రేమగా మారిపోయాడు. అందుకే యోహాను సువార్తలో గాని, యోహాను పత్రికలో గాని ప్రేమను గురించినటువంటి మాటలు ఎన్నున్నాయో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. సిమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన మరియను, మార్తను, లాజరును ప్రేమించెను. ప్రభువా, నీవు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు ప్రభువా. ఇవన్నీ యోహాను సువార్తలోని ప్రేమలు. యోహాను పత్రికలో ప్రేమ గురించి చెప్పాలంటే అసలు ఉన్న చిన్న పత్రికలో ఎన్నిసార్లు ప్రేమ గురించి మాట్లాడతాడో. అందుకే ఇక్కడ రాయబడిన మాట మనం చూసాం 2:5లో, దేవుని ప్రేమ నిజముగా మనలో పరిపూర్ణమవుతుంది. కనుక మనలో దేవుని ప్రేమ పరిపూర్ణం అవ్వాలి, అంతకంతకు ఎదగాలి. అలా అవ్వాలి అంటే, దేవుని ప్రేమ మనలో ఎదగాలి అంటే, మనం దేవునితో సహవాసం చేస్తేనే మనం ప్రేమ కలిగిన వారిగా మారతాం, యేసులాగా మారతాం. మనం ఇంకా యేసు ప్రేమ మనలో ఎదగలేదంటే నీవు ఆయనతో సహవాసం చెయ్యడం లేదని దాని అర్థం. కనుక దేవుని ప్రేమ మనలో పరిపూర్ణం అవ్వడానికి దేవుడు మనకి ఈ సహవాసం ఇచ్చాడు. ఐదవది చూడండి, 5వ మాట. ఎందుకని దేవుడు దేవునితో సహవాసం చేసే అవకాశం మనకిచ్చాడు? కనుక దైవ సహవాసంలో దాగి ఉన్న దేవుని ఉద్దేశం ఏంటి? 5వది, దేవుని కుటుంబమును ప్రేమించునట్లుగా ఈ సహవాసం మనకు అనుగ్రహించబడింది. దేవుని కుటుంబాన్ని ప్రేమించాలి. దేవుని కుటుంబం. అదేంటి దేవుని కుటుంబం ఉందా? అంటే దేవుని యేసు ప్రభు కుటుంబం అంటే మరియా, యోసేపు, యాకోబు, యోదా, యోసే, సీమోను వీళ్ళా? వాళ్ళు కాదు. దేవుని కుటుంబం అంటే ఎందరూ ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరూ ఆయన పిల్లలకు అధికారం అనుగ్రహించాడని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్పాడే. రక్షించబడిన సమూహమే దేవుని కుటుంబం. సంఘమే దేవుని కుటుంబం. అయితే మనం దేవుని కుటుంబాన్ని ప్రేమించాలి. 3వ అధ్యాయం 11వ వచనం, యోహాను మొదటి పత్రిక 3:11, మన మొకనినొకడు ప్రేమింపవలనన్నది మొదట నుండి మీరు వినిన వర్తమానమే కదా అని అన్నాడు. మనం ఒకరినొకడు ప్రేమించుకోవాలి. ప్రేమించండి అనే దేవుని ఆజ్ఞలో మనం నిలిచి ఉండాలి. ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది, మర్చిపోకూడదు. కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమించాలి. 3వ అధ్యాయం 11వ వచనంలోను, 3వ అధ్యాయం 23వ వచనంలోను, 4వ అధ్యాయం 7వ వచనంలోను, 4వ అధ్యాయం 11వ వచనంలోను ఎన్నిసార్లు చెప్పాడో. ప్రియులారా, 4:11 చదువుతున్నాను. దేవుడు మనలను ఎలాగో ప్రేమింపగా మనము కూడా ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఇక వేరే ఆప్షన్ లేదు. మీకు కుదిరితే ప్రేమించండి, ఇష్టమైతే ప్రేమించండి, అప్పుడప్పుడు ప్రేమించడానికి ప్రయత్నం చేయండి. దేవుని కుటుంబాన్ని ఏదో కుదిరితే నీ పరిధిలో ఒక మోస్తరుగా కాస్త అస్సలు లేకుండా ఉండొద్దులే, కానీ కొంచెమైనా కలిగి ఉండు చాలే. ఇట్లాంటి ఆజ్ఞలు లేవు. ఒకరినొకడు ప్రేమింపబద్ధులం. ఇంకో చోట ఏమంటాడు తెలుసా? ఆయన మన కొరకు ప్రాణం పెట్టాను కనుక మనం కూడా మన సహోదరుల కొరకు ప్రాణం పెట్టబద్ధులం. అంత ప్రేమించాల. దేవుని కుటుంబాన్ని ప్రేమించడం కోసం ఆయన ఈ సహవాసాన్ని మనకు అనుగ్రహించాడు. మరి నీవు దేవుని కుటుంబాన్ని ప్రేమిస్తున్నావా? సంఘ బిల్డింగ్ని ప్రేమించడం కాదండి, ఆ దేవుని సంఘాన్ని ప్రేమించగలగాలి.
దేవుని కుటుంబీకులను ప్రేమించగలగాలి. కనుక అలా ప్రేమించడం కోసమే దేవుడు మనకి సహవాసాన్ని అనుగ్రహించాడు. ఆరోదేగా 6వ మాట, ఎందుకని దేవుడు మనకి దైవ సహవాసాన్ని ఇచ్చారు? దైవ సహవాసంలో దాగి ఉన్న దేవుని ఉద్దేశం. 6వది, పూర్ణమైన ఆనందాన్ని మనం అనుభవించడం కోసం ఈ సహవాసం అనుగ్రహించబడింది. పూర్ణానందం. మొదటి అధ్యాయం 4వ వచనం. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. మన మీ సంతోషము సంతోషము మీ సంతోషము పరిపూర్ణమవుటకై ఏమి సంగతులను వ్రాయుచున్నాము? మేమీ సంగతులను వ్రాయుచున్నాము. ఉమ్. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేమీ సంగతులను వ్రాయిచున్నాం. ఏ పూర్ణం? ఎంతమంది పూర్ణం తిన్నారు? హలో, పూర్ణం తెలుసు కదా? పూర్ణం అండి, తెలుసు కదా? విన్నారు కదా? బాగుంటది కదా? చాలా బాగుంటది. నాకు బాగా ఇష్టం. ఎప్పుడన్నా మీ దగ్గరకు వస్తే పూర్ణం చేసి పెట్టండి. అయితే అది పూర్ణమే గాని స్వీట్ దాంట్లో పూర్ణంగా ఉంటుందా? ఏ పూర్ణములో స్వీట్ పూర్ణంగా ఉండదు, కానీ దాని పేరు పూర్ణం. అసంపూర్ణంగా ఉంటది, కానీ దాన్ని పూర్ణం అంటాం. కానీ సహవాసం మనకి ఎందుకు ఇవ్వబడింది? మనం దేవునితో సహవాసం చేయాలి. ఎందుకు ఈ వెసులుబాటు దేవుడు మనకు కలిగించాడంటే, మనలో ఉన్న ఆనందం పరిపూర్ణంగా మనం అనుభవించాలని. పరిపూర్ణ ఆనందం, పూర్ణానందం అనుభవించడం కోసం, మనం అనుభవించడం కోసం. మన జీవితాలు ఆనందంగా ఉండాలని చాలా మంది జీవితాలను దుఃఖభరితం చేసుకుంటున్నారు. సంతోషంగా బతికితే చాలనుకొని ఆ సంతోషకరమైన జీవితం కోసం జీవితం అంతటిని పూర్ణంగా దుఃఖం చేసుకునే వాళ్ళు చూస్తున్నాం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో పరిపూర్ణమైన ఆనందం అనుభవించాలంటే యేసుతో సహవాసం చేస్తేనే అది సాధ్యం. మరొక అవకాశం లేదు. మరొక అవకాశం లేదు. పూర్ణానందం అనుభవించేలా దైవ సహవాసం మనకి సహాయం చేస్తుంది. అందుకే బైబిల్లో ఉన్న భక్తులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, కీర్తన 5:7లో 5వ కీర్తన 7వ వచనంలో కీర్తనకారుడు ఇట్లా అన్నాడు, మా ఇంట్లో బియ్యం లేవు, కూరగాయలు లేవు, కొనుక్కొచ్చుకోవడానికి డబ్బులు కూడా లేవు, కానీ ప్రభువా ఇవన్నీ ఉన్నోళ్ళ కంటే అధికమైన సంతోషం నువ్వు నా హృదయంలో పుట్టించావు. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నువ్వు నా హృదయంలో పుట్టించింది. అయ్యా, వాళ్ళకి ఉద్యోగం ఉంది, నాకు ఉద్యోగం లేదు, కానీ అధికమైన సంతోషం నా హృదయంలో పుట్టించావు. అయ్యా, వాళ్ళకి ఆరోగ్యం ఉంది, కానీ నాకు ఆరోగ్యం లేదు, అయినా అధికమైన సంతోషం నా హృదయంలో పుట్టించావు. అయ్యా, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, నాకేమీ లేవు, అయినా అధికమైన సంతోషం నా హృదయంలో పుట్టించావు. అయ్యా, వాళ్ళు చక్కగా ఉన్నారు, నేను చాలా సమస్యల్లో ఉన్నా, అయినా నువ్వు నా అధికమైన సంతోషం నా హృదయంలో పుట్టించావు. జ్ఞాపకం చేద్దాం. ఫిలిప్పీ పత్రిక 3:1 పౌలు అన్నమాట గుర్తుందా? ఈ సంగతి వ్రాయటం నాకు కష్టమైంది కాదు, మీకు క్షేమం. ఏంటా సంగతి? ప్రభునందు ఆనందిద్దాం రండి. ఎక్కడా? సంఖ్యలు వేసుకొనా? జైల్లో కూర్చోనా? పౌలన్నా, అవు మీకు జైలు సంఖ్యలే కనపడుతున్నాయి, కానీ నాకైతే ప్రభుతో సహవాసం ఉంది, నాకు భలే సంతోషంగా ఉంది. ఒరే, అది దైవ సహవాసం మన జీవితాల్లో ఉన్న ఆనందాన్ని పరిపూర్ణంగా మనం అనుభవించేలా చేస్తుంది. అందుకే చూడండి, చాలా ఇష్టమైన ఒక వచనం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. చదువుతున్నారా? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మిమ్మల్ని ప్రభువును పోలి నడుచుకున్న వారమైంది. చూసారా మాట? గొప్ప ఉపద్రవమందు ఆనందపడేవాళ్ళు ఎవరండి?
ఆ? గొప్ప ఉపద్రవమందు ఎవరైనా ఆనందపడగలరా? కానీ తెస్సలోనికే సంఘస్థులట గొప్ప ఉపద్రవంలో ఉండి పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో బతికారాడు. అది కనుక పూర్ణానందం, శ్రేష్టమైన ఆనందం మనం అనుభవించేలా చేస్తుంది ఈ సహవాసం. ఈ రోజున చాలా మందికి సంతోషం, ఆనందం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు దేవునితో సహవాసం చేయట్లా. నువ్వు దేవునితో సహవాసం చేస్తే నీ పరిస్థితులు ఎట్లా ఉన్నా, నీ చుట్టుపక్కల ఎట్లా ఉన్నా, నీ ఉంటున్న ప్రాంతం ఏదైనా నువ్వు పూర్ణమైన ఆనందాన్ని అనుభవించగలవు, సంతోషించగలవు, ఆనందించగలవు. ఇది 6వది. 7వ కారణం చెప్దాం. 7వ కారణం, టైం మనకుంది. 7వ కారణం, మన రక్షణను గూర్చిన నిశ్చయతను పొందుకున్నట్లుగా ఈ సహవాసం మనకి చేస్తుంది. 7వది, మన రక్షణను గూర్చిన నిశ్చయతను పొందుకుంటాం. మన రక్షణను గూర్చిన నిశ్చయత. అవును, ఇప్పుడు యేసు ప్రభు ఈ టైంలోనే భూ అని బోర ఊదితే నువ్వు ఎత్తపడతావా, విడవబడతావా? అదేనండి టెన్షన్గా ఉంది. ఏమో ఎత్తబడతానో లేదో, ఎత్తబడతానేమోలే, అంతా దేవుని చిత్తం, ఎత్తబడతలేదు నాకేం తెలుసు, అంతా దేవుడి ఇష్టం. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం. దేవునితో సహవాసం చేస్తే నీవు రాక ఆయన వచ్చి బోర ఊదితే ఎత్తబడతావంట, ఎత్తబడతానన్నా. ఏమా నిశ్చయత? ఏమన్నా నీకు ప్రామిసర్ నోట్ రాసి ఇచ్చాడా? ఏది చూయించు. అది కంటికి కనపడదు, నీ హృదయానికి తెలుస్తుంది. నేను భూమి మీద దేవునితో సహవాసం చేస్తుంటే భూమి మీదనే చేయగలిగితే పరలోకంలో ఇంకెందుకు చేయను? కాబట్టి ఈ నిశ్చయత మనకుంది, దేవుని రాజ్యానికి వెళ్తాం. అందుకే కదా పౌలేమన్నాడు రోమీలకు రాసిన పత్రిక 5:5లో, ఈ నిరీక్షణ మనలను సిగ్గు పరచదు. నాకు నిశ్చయిత ఉందండి, నేను వెడలిపోయి దేవునితో కూడా ఉంటా అన్నాడు. ఎక్కడిది ఈ నిశ్చయం? అంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలిగిన పౌలన్నా? పౌలు దేవునితో సహవాసం చేసేవాడు. మనం దేవునితో సహవాసం చేస్తే మన రక్షణను గుర్చిన నిశ్చయత పొందుకుంటాం. నిశ్చలంగా ఉంటాం, చలించం, కదలం. ఈ రోజున చాలా మందికి నిత్య జీవానికి వచ్చిన నిరీక్షణ లేదు. 5:13, యోహాను మొదటి పత్రిక 5:13. ఆయన దేవుని కుమారుని నామమందు విశ్వాసము మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. చూసారా ఎంత చక్కగా రాశాడో? మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్టు. ఎందుకు మీరు నిత్య జీవం కలిగి ఉన్నారు? మీరు దేవుని కుమారుని నా ముందు విశ్వాసం ఉంచారు కదా, ఆయన యందు విశ్వాసం ఉంచారు కాబట్టి మీకు నిత్య జీవం ఉంది, నిశ్చయిత ఉంది, నిత్య జీవానికి వచ్చిన నిశ్చయిత ఉంది. అంతే. ఆయనతో సహవాసం చేస్తే మన నిశ్చయత, నిత్య జీవానికి వచ్చిన నిశ్చయత, రక్షణను కూర్చిన నిశ్చయత మనం పొందుకుంటాం. ఏమో అన్నట్టుగా ఉండం. ఇంతకీ నీకు ఈ నిశ్చయత ఉందా? బైబిల్ చెప్తున్నది నీ హక్కు, నువ్వు తెలుసుకోవాలి దాన్ని. ఆ నిశ్చయత ఖచ్చితంగా కలిగి ఉండాలి. అందుకే యోహాను కొరింథీయులకు రాస్తూ ఆ మాట అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. 13. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? ఆ మాట మిమ్మును గూర్చి మీరే ఎరగరా? అది రక్షణ నిశ్చయత, అస్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. నీ రక్షణ నువ్వు ఎరగాలి, అది నీ హక్కు. నువ్వు ఎరగాలి. నువ్వు ఎరగాలంటే ఆయనతో సహవాసం చేస్తేనే ఎరుగుతావు, లేకపోతే లేదు. ఓకే, చివరి చెప్పు మనం ముగిద్దాం. 8వది,
8వది, ఆయనతో సహవాసం చేస్తే మనం ఏం పొందుకుంటాం? లేకపోతే దైవ సహవాసంలో దాగి ఉన్న దేవుని ఉద్దేశం వింటున్నాం. 8వది, ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది అనే నిశ్చయత మనకు పొందుకుంటాం. ప్రార్థనలకు జవాబు దొరుకునన్న నిశ్చయత పొందుకుంటాం. మన ప్రార్థనలకు జవాబు పొందుకుంటాం. ఆ నిశ్చయత 3:22 నేను చదువుతాను సుమి. 3:22 మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము గనక మనమేమి అడిగినను ఆయన వలన మనకు దొరుకును. ఒరే, ప్రార్థనలకు జవాబు దొరుకుతున్న నిశ్చయత 3:22. 5:13 చూడండి. 5:13 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. ఎంత బాగుంది! యోహాను సువార్త 9:31. యోహాను సువార్త 9:31 దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. అదే ఎంత నిశ్చయత! ఇందాకేమో రక్షణ నిశ్చయత, ఇప్పుడేమో ప్రార్థనా జవాబులు దొరుకుతాయనే నిశ్చయత. నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు ఇస్తాడు. దాన్ని ఇస్తాడంటవా? జరుగుద్దంటవా? ఇస్తాడో ఈడో అయ్యా, ఆహా. ఆయనతో మనం సహవాసం చేస్తున్నప్పుడు ప్రార్థనలకు జవాబులు దొరుకుతాయనే నిశ్చయత ఆయన మనకు అనుగ్రహిస్తారు. అది దొరుకుతుంది. అది ఎలాంటిదైంది కనుక యోహాను మొదటి పత్రిక ఎంతో అద్భుతమైన పత్రిక. మనం ఎన్నిసార్లైనా చదవాల్సిన పత్రిక. కనుక దైవ సహవాసం, దాని కొరకే ప్రభు మనల్ని పిలిచాడు. ఆయన మనల్ని పిలిచాడు ఆయనతో సహవాసం చేయడానికి. నేను మిమ్మల్ని స్నేహితులను, సహవాసం చేసేవాళ్ళని పిలుస్తున్నాను. కనుక ప్రియులరా, మనం తండ్రి అయిన దేవునితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసం కలిగి ఉండాలి. సహవాసం, కలిసి బ్రతకడం, ఆయన ఎదుట బ్రతకడం, ఆయనతో బ్రతకడం, ఆయన కొరకు బ్రతకడం, ఆయనలో బ్రతకడం, సహవాసం కలిగి బ్రతకడం. చివరిలో ఈ ప్రశ్న నేను వేయాలనుకుంటున్నాను. ఇంతకీ నీవు దేవునితో సహవాసపు అనుభవంలోనే ఉన్నావా? ఆ సహవాసంలో నువ్వు అంతకంతకు ఎదుగుతున్నావా? లేదా అబ్రహాం పక్కన లోతు ఉన్నట్టుగా ఊరకే సంఘంలో అట్లాగే ఉండిపోయావా? లోతుకి ఆధ్యాత్మిక లోతు లేదు, అందుకే ఆయన జీవితం అలాగునైపోయింది. ఇంతకీ నీ ఆధ్యాత్మిక జీవితం లోతు ఎంత? దైవ సహవాసంలో నువ్వు ముందుకు వెళ్తున్నావా? దేవుడిచ్చే ఈ వనరులు ఆయనతో సహవాసం చేయడం కోసమే అని ఎరిగావా? దేవుడిచ్చిన దైవ వనరులను వినియోగిస్తున్నావా? ఏంటి దైవిచ్చిన వనరులు? దేవుని వాక్యం దేవుని వనరు, దేవుని సంఘం దేవుని వనరు, మనసాక్షి దేవుని వనరు, మన హృదయాల్లో దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన వనరు. వీటన్నిటిని ఉపయోగించుకొని ఆయనతో సహవాసం కలిగి ఉందాం. సహవాసంలో ఎదుగుదాం, కంటిన్యూ అవుదాం, అంతకంతకు ఎదుగుదాం. ఏదేమైనా యోహాను తన చరమాంకంలో, వృద్ధాప్యంలో కూడా, మరణకర పరిస్థితిలో కూడా ఆయన సహవాసాన్ని విడిచిపెట్టలేదు. మరి దేవునితో మన సహవాసం ఎట్లా ఉందో పరిశీలన చేద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యం సహవాసం వినియోగించుకుందాం. దాని అందరి దాగి ఉన్న దీవెనలు మనందరం పొందుకుందాం. అట్టి కృప ప్రభు మనకిస్తుంటుండగా మనందరం సద్వినియోగం చేసుకుందాం గాక. ఈ మాటలో ప్రభు మన కొరకు మన హృదయాల్లో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని యొక్క ప్రేమను గురించి, ఆయన యొక్క కృపను గురించి, ఆయనతో మనం ఎలాంటి సహవాసం కలిగి ఉండాలి, ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉంటున్నామో పరీక్షించుకునేటట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధించిన దైవజనులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వినిన వాక్యాన్ని బట్టి ఒకరు ప్రార్థించండి. ఆలస్యం చేయక వినిన వాక్యాన్ని బట్టి ఒకరు ప్రార్థించండి.
ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధ దేవ, జీవాధిపతి, జీవం కలిగిన దేవ, మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, కృపా సత్య సంపూర్ణుడైన దేవ, నీ నామాన్ని బట్టి స్తుతిస్తూ గణపరుస్తా ఉంటున్నాను ప్రభా. ఈ ఉదయ కాల సమయంలో తండ్రి, అయ్యా నా తండ్రి, మీ దాసుని ద్వారా చక్కటి అయ్యా నా తండ్రి జీవం కలిగిన మాటలను ప్రభా నా యందు ఉంచుతూ వచ్చినందుకే హృదయమారా స్తుతిస్తూ గణపరుస్తా ఉంచున్నాను ప్రభా. ఓ దేవా, ఏ మంచి లేని నన్ను కూడా తండ్రి, దేవా నా తండ్రి, దేనికి కూడా పనికిరాని నన్ను కూడా తండ్రి, ఓ దేవా, ఈ ఉదయ కాల సమయంలో తండ్రి, అయ్యా క్రీస్తు ప్రేమను తెలుసుకొని దేవా నా తండ్రి, నిజంగా ఎరగని నన్ను కూడా తండ్రి, అయ్యా ఈ వీడియో కాన్ఫిడెన్స్ లో కూడా తండ్రి నాకు ఇస్తూ వచ్చిన చక్కటి అవకాశమును బట్టి హృదయమారా స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవాది దేవుడవు తండ్రి, అవును ప్రభ నా తండ్రి, అవును ప్రభ నా మొదటి యోహాన్లో కూడా తండ్రి 1:3 ప్రకారంగా ఇంకా ప్రభ నా తండ్రి, అయ్యా మన సహవాసం అయితే తండ్రి తండ్రితోను కూడా అయ్యా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా అయ్యా కలిగి ఉన్నదని ప్రభా నా తండ్రి. అపోస్తులుడైన పౌలును నా ముందు వచ్చినవు తండ్రి, అందును బట్టి హృదయమారా స్తుతిస్తూ గణపరుస్తా ఉంచున్నాను. అవును ప్రభ నా తండ్రి, పౌలైతే తండ్రి ఇంకా అన్ని విషయంలో తండ్రి అయ్యా తను బయలుపరుస్తూ వచ్చిన అయ్యా కృపనంతటి బట్టి స్తుతిస్తా ఉంటున్నాను ప్రభా. దేవా నా తండ్రి, ఈ ఉదయ కాల సమయంలో తండ్రి అయ్యా నీ మాటలు అవును ప్రభా ఎంతో ఆనందము, ఎంతో సంతోషమును నా హృదయంలో కూడా పుట్టిస్తూ వచ్చిన నీ కృపనంతటి బట్టి స్తుతిస్తా ఉంటున్నాను ప్రభా. అవును తండ్రి, ఎన్నో పర్యాయములు నా స్థితిగతి చూచినట్టయితే తండ్రి, పూర్వము చీకట్లో అంధకారంలో తండ్రి ఉంటూ వచ్చిన నా జీవితాన్ని కూడా తండ్రి నన్ను ఏర్పరచుకుంటూ వచ్చినావు తండ్రి. నిజంగా మొదట నేను నిన్ను ఏర్పరచుకోలేదు గాని ప్రభా, నువ్వు ఆయనే నన్ను ఎంతగానో ప్రేమించి నన్ను ఏర్పరచుకుంటూ వచ్చిన నీ కృపనంతటి బట్టి స్తుతిస్తూ గణపరుస్తా ఉంటున్నాను ప్రభా. దేవా నా తండ్రి, మీరు ప్రేమ స్వరూపి అయి ఉన్నారని దేవా నాతో మాట్లాడుతా వచ్చినావు తండ్రి. అయ్యా ప్రేమ కలిగి ఉండాలని అవును ప్రభా నువ్వు మాట్లాడుతా వచ్చిన దేవుడవు తండ్రి. ఎన్నో లేఖనముల ద్వారా మాట్లాడుతా వచ్చినావు తండ్రి. అవును ప్రభా, యోహాన్ అయితే తండ్రి అయ్యా నా తండ్రి పద్మాసు ద్వీపంలో కూడా తండ్రి పరవాసినైతేనని ప్రభా. అవును ప్రభా నా తండ్రి, అవును ప్రభా, అయ్యా వేడి మిగల ఆ నూనెలో పడవేస్తూ వచ్చినప్పటికీ ప్రభా అయ్యా నీ రుచిని చూస్తా వచ్చినాడు ప్రభా. ఎంతో విశ్వాసం కలిగి ఉంటా వచ్చినాడు అయ్యా. అలాంటి మనసు, అలాంటి హృదయం కూడా అయ్యా నా తండ్రి నేను కూడా కలిగి అన్ని విషయంలో కూడా తండ్రి అయ్యా నా తండ్రి ఈ భూమి మీదనే నీతో సహవాసం చేసే విషయంలో అన్ని విషయంలో కూడా తండ్రి ప్రేమ కలిగి నడుచుకునే భాగ్యమును నాకు కూడా నేర్పిస్తురమ్మని ప్రార్థిస్తా ఉంటున్నాను. ఓ దేవా నా తండ్రి, భూ సంబంధమైన వాటి మీద దేవా నా తండ్రి మనసు, హృదయము అయ్యా నా తండ్రి ఉండకూడదని ప్రభా నా తండ్రి అయ్యా మీ దాసుని ద్వారా నువ్వు మాట్లాడుతా వచ్చిన దేవుడవు తండ్రి. ఓ దేవా నా తండ్రి, ఈ భూ సంబంధమైన వాటి మీద నా మనసు ఉండకుండా పర సంబంధమైన తండ్రి ఓ దేవా ఆత్మీయ జీవితంలో తండ్రి అయ్యా క్రమక్రమము తండ్రి అభివృద్ధిని నా తండ్రి నాకు నేర్పిస్తురమ్మని ప్రార్థిస్తా ఉంటున్నాను. ఆత్మీయ జీవితంలో ఎట్ట వీధిగా అవును ప్రభా ఎదగాలో మీరే కృప చూపిస్తురమ్మని ప్రార్థిస్తా ఉంటున్నాను ప్రభా. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నా తండ్రి మీ ప్రేమను నాకు అనుగ్రహిస్తా వచ్చినావు. ఓ దేవా, ఈ భూలోకంలోనే తండ్రి నీతో సహవాసం చేస్తే ఓ దేవ నా తండ్రి నిజంగా ఒక దినాన తండ్రి ఈ లోకం విడిస్తే నీతోనుంటానన్న ఆ గొప్ప శుభప్రదమైన నిరీక్షణ నాకు అనుగ్రహిస్తూ వచ్చిన నీ కృపనంతటి బట్టి హృదయమారా స్తుతిస్తూ గణపరుస్తా ఉంటున్నాను ప్రభా. ఓ దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నువ్వు మాట్లాడుతూ వచ్చిన ఎన్నో లేఖనముల ద్వారా అయ్యా నిన్నెంతో స్తుతిస్తా ఉంటున్నాను ప్రభా. నా తండ్రి పేతురు ప్రభా నా తండ్రి నిన్నెంతగానో ప్రేమిస్తా వచ్చినాడని, శిష్యులు ప్రేమిస్తా వచ్చినారని ఓ దేవ అబ్రహామును కూడా అవును ప్రభ నా తండ్రి ఎంతో ప్రభ నా తండ్రి నీ శిష్యులు నిన్ను హత్తుకొని జీవిస్తా వచ్చినారని ఓ దేవ నా తండ్రి నేటికి కూడా తండ్రి నేను కూడా ఆత్మీయ జీవితంలో నిన్ను హత్తుకొని జీవించే బిడ్డగా అయ్యా నా తండ్రి నా సహవాసము కూడా తండ్రి క్రీస్తుతో కూడా తండ్రి దేవా నా తండ్రి నిలిచే వారంగా అలాంటి గొప్ప మనసును, అలాంటి మంచి మనసును నా హృదయంలో కూడా తండ్రి మీరు అనుగ్రహిస్తురమ్మని ప్రార్థిస్తా ఉంటున్నాను ప్రభా. దేవా కృప చూపించండి, మీ దయను అనుగ్రహిస్తురమ్మని ప్రార్థిస్తా ఉంటున్నాను ప్రభా. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవా ఏ యోగ్యత లేని నాకు కూడా తండ్రి అయ్యా ప్రార్థించే ఈ గొప్ప మనసును, హృదయమును, ఈ చక్కటి అవకాశమును, ఈ చక్కటి సమయమును నాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకే హృదయమారా స్తుతిస్తూ గణపరుస్తా ఉంటున్నాను ప్రభా. ఓ దేవా నా తండ్రి ఈ లేఖనము కూడా నా హృదయం అనే పలక మీద రాచుకొని వాటిని ప్రభా నెమరు
వేసుకునే అలాంటి మనస్సును హృదయమును నాకు అనుగ్రహిస్తురమ్మని ప్రార్థిస్తా ఉంటున్నాను. దేవా 3 దినములుగా ప్రభా నాతో మాట్లాడుతూ వస్తున్న ప్రతి లేఖనందరి బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తా ఉంటున్నాను ప్రభా. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవా లైవ్ లో ఉన్న ప్రతి బిడ్డల యొక్క ప్రభా కృప చూపించండి, మీ దయను అనుగ్రహించండి. ఎవరు ఏ అవసరాల్లో ఉన్నారో మీరే తీరుస్తురమ్మని ప్రార్థిస్తా ఉంటున్నాను. కృప చూపించండి. ఇంకా ప్రతి దినము తండ్రి నీ జీవం కలిగిన మాటలను విని ఆత్మీయ జీవితంలో ఎదిగే బిడ్డగా నన్ను కూడా సిద్ధపరుస్తురమ్మని ప్రార్థిస్తా ఉంటున్నాను ప్రభా. ఎట్టి రీతిగా తండ్రి నిన్ను ప్రార్థించాలో, స్తుతించాలో, గణపరిచాలో ప్రభా, నూతనమైన ప్రార్థన నా జీవితంలో ప్రభా మీరే నేర్పిస్తురమ్మని ప్రార్థిస్తా ఉంటున్నాను ప్రభా. ప్రార్థనలో ఏది తప్పినా, ఏది మర్చినా దయతో నన్ను క్షమించమని, మన్నించమని ఓ దేవా నా తండ్రి, నా పాపములు, నా దోషములు అన్నీ కూడా తండ్రి నీ పవిత్రమైన రక్తంతో తండ్రి నన్ను కడిగి నన్ను పవిత్రపరుస్తురమ్మని, దేవా కృప చూపిస్తురమ్మని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఏం పాస్టర్? ఆశీర్వాదం తీసుకున్నాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలం మనందరికీ తోడుగా ఉండి ఆయనతో సహవాసం చేసే విషయంలో అంతకంతకు మనందరం ఎదుగుదుము గాక. ఆమేన్. 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 హల్లెలూయా. థ్యాంక్ యూ. హల్లెలూయా. అందరికీ వందనాలు. వందనాలు పాస్టర్. మాట్లాడండి. దైవ సహవాసం, దేవుని యొక్క ఉద్దేశాన్ని గురించి దైవజనులు చెప్పిన మాటలను బట్టి మన హృదయాన్ని కదిలింపచేసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఎవరితో కూడా సహవాసం చేస్తే మనల్ని సహకరించరు, కానీ ఏదన్నా ఒక పని చేసినప్పుడు మనకు దూరం అవుతారు. అట్లాంటిది దేవునితో సహవాసం చేసిన అబ్రహాము మరి ఎంతగానో ఆశీర్వదించబడిన రీతిని మనం చూస్తూ ఉన్నాం. అలాగే దైవజనులు చెప్పిన మాటలను బట్టి మన హృదయాన్ని కదిలింప చేస్తూ దేవుని యొక్క సన్నిధిని ఈ రోజును మనము అనుభవించే వారంగా ఉన్నామంటే నిజంగా దేవుడు మనతో సహవాసం కలిగి ఉన్నప్పుడే ఆయన యొక్క ఉద్దేశాలను మన పట్ల మనము అంగీకరించినప్పుడే నెరవేరుస్తాడు. కాబట్టి మంచి వాక్యాన్ని అందించిన దైవజనులకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. టీం అందరి తరపున పాటలు పాడి సహకరించిన వారికి, వాక్యాన్ని అందించిన వారికి, ప్రార్థించిన వారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రేపు ఉదయం తిరిగి 5 గంటలకు మనం అందరము జాయిన్ అవుదాము. రేపు బుధవారం కనుక మరి అందరి కొరకు ప్రార్థించే, ప్రపంచ క్షేమం కొరకు ప్రార్థించబడుతుంది. కాబట్టి మన వ్యక్తిగతంగాను ఆత్మీయంగాను ఎదగాలంటే, ఆత్మీయంగా మనం దేవుని సన్నిధిలో ఉండాలంటే అందరి కొరకు ప్రార్థించాలి. కాబట్టి రేపు ఉదయం మన మధ్యలో జీజీ జోసెఫ్ గారు ఉంటారు. కాబట్టి అందరి కొరకు ప్రార్థనాపూర్వకంగా ప్రార్థిస్తూ రేపు ఉదయం 5 గంటలకు జాయిన్ అవుతాము. ప్రత్యేకంగా దైవజనులకు టీం అందరి తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని తిరిగి రేపు ఉదయం 5 గంటలకు జాయిన్ అవుదాం. ప్రైజ్ లార్డ్.